నమస్కారం. జనతా అదాలత్కి స్వాగతం. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే రివర్స్ మార్టిగేజ్. అసలు రివర్స్ మార్టిగేజ్ అంటే ఏంటి? మార్టిగేజ్ అంటే తనఖా, ప్లెడ్జ్. మీకు ఏదైనా స్థిరాస్తులు ఉన్నాయనుకోండి, మీకు డబ్బులు అవసరం ఉందనుకోండి, మీరు ఏ ఫైనాన్సర్ దగ్గరనో బ్యాంక్ దగ్గరనో మీ ప్రాపర్టీని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని వాళ్ళకి తిరిగి ఇన్స్టాల్మెంట్ వైజ్ రీపే చేస్తారు. దాన్ని మార్టిగేజ్ అంటారు. రివర్స్ మార్టిగేజ్ ఏంటి? ఇది కొత్తగా ఉంది కదా, మీకు తెలియకపోవచ్చు. ఇదేంటంటే రివర్స్ మార్టిగేజ్ అనేది సోషల్ రిఫార్మ్. అంటే ఏంటి? 60 అంతకంటే ఎక్కువ వయసు దాటిన సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకి అడిషనల్ ఇన్కమ్, ఫ్యామిలీ పెన్షన్ ఉందనుకోండి, దానితో పాటు లేకపోతే పెన్షన్ లేదనుకోండి, వాళ్ళ గురించి గవర్నమెంటు ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్లోని రివర్స్ మార్టిగేజ్ ఇవ్వాలని క్షుణ్ణంగా ఒక చట్టం తయారు చేసింది. సపోజ్ పిల్లలు తల్లిదండ్రులని నెగ్లెక్ట్ చేశారు, మెయింటెనెన్స్ కేసు. అలాగే భార్యని భర్త నెగ్లెక్ట్ చేశాడు, మెయింటెనెన్స్ కేసు. అలాగే తల్లిదండ్రులని నెగ్లెక్ట్ చేశాడు, మెయింటెనెన్స్ కేసు. మరి పిల్లలు లేని వాళ్ళకి ఆస్తులు మాత్రం ఉంటాయి, కోట్లు కోట్లు. ఒక ఇల్లు ఉంది, ఇల్లు చూడ్డానికి ఒక 50 లక్షలు చేస్తుంది, 10 లక్షలు చేస్తుంది, 30 లక్షలు చేస్తుంది, ₹1,00,00,000 చేస్తుంది. అది ఉంటే ఎట్లా? దాన్ని తిరిగి అమ్ముకుని బతకలేడు కదా. సీనియర్ సిటిజన్ రిటైర్ అయిపోయాక 60 ఏళ్ళు దాటాక తను, తన భార్య, పిల్లలందరూ ఎక్కడో సెటిల్ అయిపోతారు. పిల్లలు లేకపోవచ్చు, పిల్లలున్నా తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేయొచ్చు. మందులకి, తర్వాత వేరే మంత్లీ మెయింటెనెన్స్కి డబ్బులు లేకపోవచ్చు. ఏమండి, అన్ని కోట్లున్న స్థిర ఆస్తి ఉంటే తినడం ఎలాగా? వీటన్నింటిలోని చట్టరూపం తేవడానికి, సీనియర్ సిటిజన్ని బతికించడానికి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే రివర్స్ మార్టిగేజీ అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చింది. దీంట్లో ఏంటి దీని లాభం? ఎవరైనా సరే, ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. భర్త వయసు 60 ఏళ్ళు, భార్య వయసు 55 ఏళ్ళు. పిల్లలు ఉన్నారా లేరా, పిల్లలు నెగ్లెక్ట్ చేస్తున్నారా లేదా తర్వాత విషయం. భర్త రిటైర్ అయిపోయి తనకి పెన్షన్ వస్తుందా లేదా తర్వాత విషయం. తనకి తన ఆస్తి మీద కొంత నెలకి ఇంత అని కావాలని ఫిక్స్ చేసుకుంటాడు. అప్పుడు ఏం చేస్తారు? ఏ బ్యాంకులోనైనా సరే తనకున్న స్థిరాస్తి మా ఇద్దరు దంపతులకి మా జీవిత కాలంలో ఇది రివర్స్ మార్టిగేజ్గా పెట్టుకుని మాకు ఇంత ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు? ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ తీసుకుని ఇంత అని ఫిక్స్ చేసి నెలకింత అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. అదేంటి ఎన్నాళ్ళు? అది మ్యాక్సిమం పీరియడ్ 20 ఏళ్ళు. ఇది మంత్లీ రీపేమెంట్ చేసే అవసరం లేదు ఈ సీనియర్ సిటిజన్. ఎందుకంటే ఇది వేరే మార్టిగేజ్ లాగా మంత్లీ రీపేమెంట్ కాదు. ఇది సోషల్ రిఫార్మ్కి, వృద్ధ దంపతులకి, తల్లిదండ్రికి తన ఆస్తిని అమ్మకుండా ఆ ఆస్తిలో వచ్చే ఇంట్రెస్ట్తోనే, ఆ ఆస్తిలో వచ్చే డబ్బుతోనే బతకడానికి రివర్స్ మార్టిగేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఎలా అవుతుంది? దీని కండిషన్స్ ఏంటి? ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే, మీ ప్రాపర్టీ 20 ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఓల్డ్ అయి ఉండాలి. ఆ తర్వాత మీకు ఏజ్ 60 దాటి ఉండాలి. ఇది మార్టిగేజ్ జాయింట్గా పెట్టచ్చు, అంటే భార్య భర్తలకి, లేకపోతే భర్తకైనా పెట్టచ్చు. ఇది మంత్లీ ఇస్తారు అసెస్మెంట్ చేసి. ఇది మ్యాక్సిమం పీరియడ్ 20 ఏళ్ళు. మీరు నెలసరి అన్ని అప్పుల్లాగా తిరిగి చెల్లించే అవసరం లేదు. మరి ఎలా? ఇది తిరిగి రీపేమెంట్ ఎట్లా? మీ తదనంతరము మీ లీగల్ ఎయిడ్స్ని బ్యాంక్ వాళ్ళు అడుగుతారు. అయ్యా, మీ తల్లిదండ్రి బతుకున్న టైంలో ఈ ప్రాపర్టీని తాకట్టు పెట్టి రివర్స్ మార్టిగేజ్లో లోన్ తీసుకున్నారు, వాళ్ళ అప్పు ఇంత అయింది, మీరేమైనా సెటిల్ చేస్తారా? మీరేమైనా పే చేస్తే ఈ ప్రాపర్టీ మీకు ఇవ్వబడుతుంది అప్పు తీసుకుని అని. ఒకవేళ పిల్లలు సెటిల్మెంట్ చేయడానికి ముందుకు రాలేదనుకోండి, అప్పుడేం చేస్తారు? బ్యాంకు వాళ్ళు ఆ ప్రాపర్టీ ఏదైతే మార్టిగేజ్ చేశారో రివర్స్ మార్టిగేజ్, అది అమ్మేసి అప్పుని తీర్చుకుంటారు. ఇందులో చిన్న చక్కటి విషయం ఉంది. ఏంటంటే, తీసుకున్న అప్పు ఎక్కువైపోయి ప్రాపర్టీ వాల్యూ తక్కువ ఉంటే, ప్రాపర్టీ అమ్మిన తర్వాత అప్పు ఇంకా తీర్చాలి బ్యాంకుకి అనుకుంటే
బ్యాంకు ఫోర్గా అవుతుంది, బ్యాంకుకి తిరిగి కట్టే అవసరం లేదు. అదేవిధంగా అప్పు తక్కువయ్యి అమ్మిన తర్వాత ఈ ఆస్తి లోని డబ్బులు ఎక్కువ వస్తే అప్పు తీసుకుని మిగిలిన డబ్బు లీగల్ ఎయిడ్స్కి ఇస్తారు. కానీ ఈ రోజు దాకా ఏ బ్యాంకు కూడా ఏ సీనియర్ సిటిజన్ని కూడా ఈ విధంగా ఒక రివర్స్ మార్టిగేజ్ ఉంది, మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు, మీరు మీ పిల్లల మీద ఆధారపడే అవసరం లేదు, మీ పిల్లలతో మీరు తిట్లు తినే అవసరం లేదు, మీకు ఇన్కమ్ పెన్షన్ ఉన్నా పెన్షన్ లేకపోయినా దీనికి అడిషనల్గా ఈ డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఏ బ్యాంకు వాళ్ళు చెప్పట్లేదండి. గవర్నమెంట్ ఒక చట్టం తెచ్చాక చట్టంలో క్లియర్గా ఉంది, ఇది సీనియర్ సిటిజన్కి కంపల్సరీగా ఇన్ఫార్మ్ చేయండి, పబ్లిసిటీ ఇవ్వండి, మీ బ్యాంకులో ఒక చార్ట్ పెట్టండి. ఏ బ్యాంకులు ఫాలో అవుతున్నాయి? ఈ మధ్య నేను ఇద్దరు ముగ్గురు బ్యాంక్ మేనేజర్లను అడిగా. కొంతమందికి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అసలు రివర్స్ మార్టిగేజ్ అంటే ఏంటో కూడా తెలియదండి. ఇదేంటిది? ఒక బ్యాంక్ అనుకుంటాను, వాళ్ళు మాత్రం ఈ రోజు దాకా ముగ్గురికే ఇచ్చారట. అంటే సీనియర్ సిటిజన్స్కి రివర్స్ మార్టిగేజ్ అవసరం లేదా? అంత డబ్బు ఉందా సీనియర్ సిటిజన్స్ దగ్గర? అంత ఆనందంగా ఉన్నారా? కాదు. ఈ రివర్స్ మార్టిగేజ్ గురించి సీనియర్ సిటిజన్స్కి అవగాహన లేదు, సరి అయిన రీతిలో అడ్వర్టైజ్ చేయట్లేదు, సరి అయిన రీతిలో ప్రకటనలు చేయట్లేదు, సరి అయిన రీతిలో దీని అవేర్నెస్ క్రియేట్ చేయట్లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని బ్యాంకులు వాళ్ళు కూడా వాళ్ళ బ్యాంకులోని నోటీస్ బోర్డులో ఈ విధంగా ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది, ఇది చాలా ఏళ్ల క్రితంది, ఇది నిన్న మొన్న చేసిన రివర్స్ మార్టిగేజ్ చట్టం కాదు. కానీ ఈ రోజు వరకు ఎంతమందికి తెలుసు? ఎన్ని బ్యాంకులు ముందుకొచ్చి ప్రజలకు చెప్తున్నాయి? ఎన్ని బ్యాంకులు రివర్స్ మార్టిగేజ్గా సీనియర్ సిటిజన్స్కి ఇచ్చాయి? అది క్వశ్చన్ మార్క్ లాగే మిగిలిపోయింది. కాబట్టి బ్యాంకులు ముందుకు రావాలి, సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళ హక్కులు తెలుసుకోవాలి. వాళ్ళు ఎంతసేపు నాకు ఆస్తి ఒక్కటే ఉంది, పిల్లలు నెగ్లెక్ట్ చేస్తున్నారు, నాకు వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు అని బాధపడే బదులు, ఏమండి మీరు బతుకుండగా మీ సంపాదించుకునే ఆస్తిలో మీరు ఎంజాయ్ చేసే హక్కు లేదా? ఉంది. ఈ రివర్స్ మార్టిగేజ్ అనేది ఒక పెద్ద వరం. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అంటే 60 అంతకంటే ఎక్కువ దాటిన సీనియర్ సిటిజన్స్ తమ స్థిరాస్తి 25 ఏళ్ల కంటే ఎక్కువ ఏళ్ళు అని కొని ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఏ నేషనలైజ్డ్ బ్యాంక్కి వెళ్ళినా వాళ్ళు కంపల్సరీగా ఇది తాకట్టు పెట్టుకుని దీని మీద అప్పు మీకు ఇస్తారు. ఇది ఇన్కమ్ కాదు, దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ లేదు. తర్వాత ఇది మీ జీవితంలో మీరు బతుకుండగా తిరిగి పే చేసే అవసరం లేదు, మీ తదనంతరం ఇది పే చేయాలి. కాబట్టి సీనియర్ సిటిజన్స్కి రిక్వెస్ట్ ఏంటంటే, అలాగే బ్యాంకులకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇవన్నీ అవగాహన కల్పించండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి ఆస్తులు ఉన్నా కూడా వాళ్ళు సరి అయిన పోషణ లేక ఎన్నో బాధలు పడుతున్నారు. ఇది అవేర్నెస్ క్రియేట్ చేస్తే కొంతవరకు సీనియర్ సిటిజన్ కష్టాలు తీరుతాయని నా నమ్మకం.